నమస్కారం B2 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. శ్రీకాళహస్తి ఎస్సీ బాలికల హాస్టల్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ. సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. శ్రీకాళహస్తిలో ఆడికృతిక ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవస్థాన సమేత శ్రీ చెంగల్రాయ స్వామివారికి ఘనంగా పార్వేట ఉత్సవం. ఉభయ దేవేర్లతో కలిసి స్వామివారు పురవిహారం. శ్రీకాళహస్తి కన్నలి ఓటేరు కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఎస్సీ హాస్టల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందజేస్తున్న సదుపాయాలపై హాస్టల్ వార్డెన్తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఎస్సీ హాస్టల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందజేస్తున్న సదుపాయాలపై హాస్టల్ వార్డెన్తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు భోజన సదుపాయం మరియు విద్యార్థులకు ఎటువంటి సహకారాలు కావాలో హాస్టల్ విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ విద్యార్థులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి కొన్ని సమస్యలను తీసుకురాగా వాటిని ఒక నెల లోపల పరిష్కరిస్తారని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తమ ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత స్థానాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడుతుందన్నారు. ఈరోజు ఎస్సీ ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని, ఇక్కడ విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవని తాను గ్రహించానని అన్నారు. మరో 2 నెలల్లో కార్పొరేట్ లెవెల్లో హాస్టల్లో మరమ్మతులు చేసి విద్యార్థులకు పౌష్టికమైన ఆహారంతో పాటు అధునాతమైన భవనాలు నిర్మించి వారికి కావాల్సిన వస్తువులన్నీ కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసుకునే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. గతంలో ఒక హాస్టల్ పరిశీలించామని, దాన్ని ఇప్పుడు మరమ్మతులు చేసి తమ ప్రభుత్వం పనిచేసే విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చేస్తున్నామని, తాను తమ ప్రభుత్వం ప్రజలు సేవలు చేయడానికి ఎల్లప్పుడూ ఉంటామని, ప్రజాసేవ లక్ష్యంగా తమ ప్రభుత్వం తాను పనిచేస్తున్నానని తెలిపారు. సో బాగానే ఉంది సౌందర్య ఫుడ్ అది. టాయిలెట్స్ అవి బాగున్నాయా? ఒకసారి చూసా. నీళ్ళు అవి బాగానే వస్తున్నాయా? నీళ్ళు వాటర్ ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ? బోర్స్ అవి పని చేయట్లు అన్నారు. రోజు అందరికి నీళ్ళు బాగా వస్తున్నాయా? కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు మేడం చెప్పారే. కొంతమంది నీళ్ళు రావడం లేదు, మోటార్ చెడిపోయింది అంటే చెప్పింది. మొన్న మోటార్ వేసారా? రిపేర్ చేశారా? ఇంకా మీకు ఏం కావాలి? అది చేస్తాలే. రూమ్తో పాటు అందరికి కూడా ఈక్వల్గా మంచి గాలి వస్తుంది. మీ డోర్స్ రిపేర్ చేపిస్తాను. ఇంకా ఏం కావాలి చెప్తే, ఇప్పుడు వచ్చా కదా, ఏం కావాలి చెప్తే. బస్ సరిపోవట్లేదా? మీరు మాకు ఏం కావాలని చెప్పండి, వీళ్ళు డ్యూటీ పోయి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. కరెక్ట్గా 2 months యువర్ స్కూల్ విల్ బి కార్పొరేట్ స్కూల్. బస్సెస్ చెప్పాను, రేపు నీ బస్సెస్ వస్తాయి నీకు. ఇవన్నీ బాత్రూమ్స్ కూడా ఒక 15-20 daysలో అన్ని బాత్రూమ్లు పనిచేస్తాయి. నీట్గా వాటర్ వస్తాయి. మీరు బట్టలు ఆరేసుకోవడానికి అన్నీ ఉంటాయి. బికాజ్ అక్కడి నుంచి మాట మీకు వినపడతాయి కదా, సార్ వాస్ టేకింగ్ క్లాస్ కదా. సో అన్నీ కూడా వి గోయింగ్ టు మేక్ ఇట్ ఎ బ్యూటిఫుల్ వే. ఏదైనా ఒకవేళ ఎవరు ప్రాబ్లం ఉన్నా సరే నా నెంబర్ ఇచ్చాను వాళ్ళకి. జస్ట్ కాల్ మీ ఆర్ మెసేజ్ మీ, ఐల్ టేక్ కేర్. ఓకేనా? ఎస్సీ హాస్టల్ రావడం జరిగింది. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, ఎంతమంది మొత్తం ఉండేది పిల్లలు? 150 మందికి 5 బాత్రూమ్లు. నేను లాస్ట్ టైం బీసీ హాస్టల్ పోయినా, బాయ్స్ హాస్టల్కి. ఏం చెప్పినా 40 రోజులు రూపురేఖలు మారుస్తా చెప్పిన. కార్పొరేట్ లెవెల్ వేసామా, అందరు పిల్లలు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు విజన్ 0.20 గర్ల్స్ హాస్టల్ ఈ టేకప్ చేస్తున్నా విదిన్ 2 months, 2 to 3 months. ఎందుకంటే నా టైం 2 months. 2 monthsలో దీన్ని మొత్తం రూపురేఖలు మారుస్తా, లేదా మ్యాక్సిమం 3 months. దీనిలో బాత్రూమ్ లేవు, సరిగ్గా నీళ్ళు రావటం లేదు. బియ్యం కూడా దరిద్ర బియ్యం వస్తా ఉన్నారు తినేదానికి. పిల్లలకు వండుకోవడానికి పాత్ర సరిగ్గా లేవు, ఫ్యాన్స్ లేవు, రూఫ్ పడిపోతుంది. అసలు ఏమి లేదు బేసికలీ. వీళ్ళు రోడ్డు మీద చదువుతున్నట్టు లెక్క. సో బేసికలీ నాకు 2 కూతురు ఉన్నారు. నేను కూడా నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసే స్కూల్ ఎలా ఉంటుందో, నా విజన్ ఎలా ఉంటుందో మీరు కరెక్ట్గా ఒక 2 to 3 months చూపిస్తా. ఒకసారి మీ అందరి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకోండి. తర్వాత మేక్ ఓవర్ తర్వాత మళ్ళీ మేము పిలుస్తా ప్రెస్ వాళ్ళందరినీ, ఏ రకంగా ఉంటుందో చూపిస్తా. అది మా ప్రభుత్వము, నేను పనిచేసే తీరది. సో లెట్స్ మీట్ ఆఫ్టర్ 2 months or 3 months the same school.
థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి పట్టణంలోని మురికి నీరు పోయే కన్నలి బోటేరు కాలువను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పురపాలక సంఘ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ కాలువలో చేరిపోయిన చెత్తా చెదారాలను శుభ్రపరిచి మంచి వాతావరణంలో ప్రజలు సుభిక్షంగా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని మురికి నీరు పోయే కన్నలి బోటేరు కాలువను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పురపాలక సంఘ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ కాలువలో చేరిపోయిన చెత్తా చెదారాలను శుభ్రపరిచి మంచి వాతావరణంలో ప్రజలు సుభిక్షంగా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కన్నలి కాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి అదే ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆయనే స్వయంగా వారి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకున్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తిని పట్టించుకున్న దాఖలాలు లేవని, తాను అధికారం చేపట్టిన వెంటనే శ్రీకాళహస్తిని సస్యశ్యామలంగా చేసే దిశగా కార్యాచరణ చేపడుతూ నేడు ఓటేరు కన్నలి కాలువను పరిశీలించామని, ఈ కాలువ చెత్తా చెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉందని, 1 నెల లోపల ఈ కాలువను శుభ్రపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ఆ కాలువలోని చెత్తా చెదారాన్ని తీసివేసి శ్రీకాళహస్తిలో ఎటువంటి దుర్గంధం లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు జీవనం సాగించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంలో పురపాలక సంఘ మినిస్టర్ నారాయణ 50 లక్షల రూపాయలు శ్రీకాళహస్తి పురపాలక సంఘం అభివృద్ధికి నిధులను కేటాయించారని, ఈ నిధులతో ప్రస్తుతం పరిశీలించిన కాలువలు శుభ్రపరిచి ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహిత శ్రీకాళహస్తిగా తీర్చిదిద్దారని తెలిపారు. ప్రస్తుతం దుర్గంధంగా ఉన్న కాలువ పరిస్థితిని, భవిష్యత్తులో శుభ్రమైన కాలువ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి మరికొంత నిధులు మంజూరు అయ్యేలా కార్యాచరణ చేపడతామని తెలిపారు. ఏం చేద్దామంటే అక్కడ అది కూడా తెలిసి అర్థమైంది కానీ ఏ రకంగా నీళ్ళు పోయేదానికి అవకాశం ఉంది. నేను కమిషనర్ గారు, మా మిత్ర బృందం ప్లస్ ఎవరైతే ఇక్కడ లీడర్స్ ఉన్నారో అందరం కలిసి 2-3 వార్డులు తిరిగాం. ఇంట్లో భాగంగా ఏంటంటే ఇటు ఓటేరు కాలువ, కన్నలి కాలువ, చెంబేడు కాలువ, ఇంకా 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కనీసం దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. పైగా లోపలంతా ప్లాస్టిక్, చెట్లు ఇవన్నీ కూడా చూసాం. మరి మొన్న నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఒక 50 లక్షలు మరి అప్రూవల్ చేయడం జరిగింది సిల్ట్ క్లీనింగ్కి. ఇది సరిపోదు, ఇంకా కావాలి, తెస్తాం. ఇనీషియల్గా ఫేజ్ 1లో మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ 6.5 కిలోమీటర్స్ అంతే సార్, 6.5 కిలోమీటర్స్ ఎండ్ టు ఎండ్. ఇమీడియట్గా వర్క్ ఒక 1 or 2 డేస్లో బై మండే నుంచి కొబ్బరికాయ కొట్టి మొత్తం సిల్ట్ మొత్తం క్లీన్ చేసి, చెట్లు క్లీన్ చేసి, ఆ స్లోపింగ్ కూడా నీట్గా ఇచ్చుకుంటూ లాస్ట్ వరకు ఎక్కడ కూడా ఒక వర్షం పడితే ఎప్పుడు నీళ్ళంతా కూడా బయటకు వస్తుండే. ఎలక్షన్లో పోయినప్పుడు ప్రముఖంగా నాకు చెప్పింది వర్షం పడితే నీళ్ళు రావడం, దోమలు స్టాగ్నేట్ కావడం ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా విదిన్ 1 month స్పాన్ ఆఫ్ టైం. నేను మీకు ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తా ఉంటా, టైం బౌండ్ పెడుతున్నాను. దీని టైం బౌండ్ 1 month, 30 రోజుల్లో ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ చెత్త రాకుండా మొత్తం క్లీనింగ్ చేస్తా. బిఫోర్ ఆఫ్టర్ ఇవన్నీ కూడా మీరు దయచేసి ప్రెస్ మిత్రులు కోరుకుంటున్నాను, తీసుకోండి. డ్రోన్ పెట్టి డ్రోన్ షాట్ తీస్తాను, తర్వాత సిల్ట్ ఇస్తాను. ఇది ఒక చిన్న డాక్యుమెంటరీ ఫిలిం లాగా కూడా చేయమని చెప్పారు. క్లీన్ చేస్తాను, ఎంతమంది క్లీన్ చేస్తున్నారు ఇదంతా కూడా సీఎం గారికి కూడా మేము చూపించి ఇంకా ఫండ్స్ తీసుకొని, ఇంకా టెంపుల్ టౌన్ కాబట్టి రోడ్స్ కూడా ఇంటర్నల్ రోడ్స్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా టేకప్ చేసి ఇమీడియట్ చేస్తామని చెప్పి మాటిస్తూ వచ్చే 30 రోజుల్లో ఈ కంపు కొట్టుతున్న కాలం అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పబ్లిక్ అందరూ కూడా మంచిగా చేయబోతున్నాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలో ఆడి కృతిక ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. ఉభయ దేవేర్లతో కలిసి స్వామివారు పురవిహారం చేసి భక్తులను అనుగ్రహించారు.
శ్రీకాళహస్తిలో ఆడికృతిక ఉత్సవాల్లో భాగంగా పారివేట ఉత్సవం చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి చప్పరములో కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ భక్తుల హరోహర నామస్మరణ నడుమ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు చల్లటి దీవెనలు అనుగ్రహించారు. భక్తులు స్వామివారి దివ్య మంగళకర స్వరూపాన్ని తిలకించి కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామివారి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం వెండి తిరుచి వాహన సేవను కన్నుల పండుగ నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామివారి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం వెండి తిరుచి వాహన సేవను కన్నుల పండుగ నిర్వహించారు. పట్టణ 4 మాడ వీధులు అంతా హరోం హర నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తికి మండలంలోని కమ్మకొత్తూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సిడిపిఓ అధికారి శాంతిదుర్గ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ భువనేశ్వరి పాల్గొన్నారు. శ్రీకాళహస్తికి మండలంలోని కమ్మకొత్తూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సిడిపిఓ అధికారి శాంతిదుర్గ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ భువనేశ్వరి, సిడిపిఓ శాంతిదుర్గ సంయుక్తంగా బాలింతలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గర్భిణీలకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని అందజేశారు. బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ అధికారి శాంతిదుర్గ మరియు శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే అవి అమృతంతో సమానమని, బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని, తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. బిడ్డకు అమ్మపాలు వరం, సురక్షితం, పౌష్టికాహారం, అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం తల్లిపాలు. తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవమని అన్నారు. శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతో వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే అన్నారు. తల్లిపాలతో తల్లికి, బిడ్డకు అనేక లాభాలున్నాయని, తల్లిపాల విశిష్టత, బిడ్డకు ఎంత వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వాలి, రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి, పాలు పుష్కలంగా రావాలంటే తల్లులు ఎలాంటి ఆహారం తినాలి, ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి, ఇలా చాలా అంశాలపై అందరికీ గర్భిణీ మహిళలకు అవగాహన కల్పించామన్నారు. మూడవ విషయం ఏమంటే 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తూ 7వ నెల నుంచి అనుబంధ ఆహారము పెట్టాలి. 4వ అంశం ఏంటంటే 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తూ ఆహారం 7వ సంవత్సరం. కానీ రియల్గా వచ్చి చూస్తే గంటలోపు వచ్చే మురుగుపాలు 90% సుమారుగా డెలివరీలు అయితే 50% మా మనుషులే. అంటే ఉదాహరణకి 9 మంది డెలివరీ అయినారు హాస్పిటల్లో. అర్థమైందా? ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఆ డెలివరీ అయిన టైంలో తల్లికి బాగా పెయిన్, పెయిన్తో నొప్పితో ఉంటారు కదా, లేదా మత్తులో ఉంటారు కదా, అందుకని ఇవ్వకపోవడం. కానీ పుట్టిన గంటలో తల్లిపాలు వల్ల ప్రయోజనాలు ఏంటి చెప్తారా? సరే అమ్మ, తల్లికి చెప్పండి. అంటే ప్రతి నెల ఎక్కువ బరువు తీసుకుంటే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారో తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా పెట్టుకోండి మేడం. కప్పుల్లో పాయసం తీసుకోండి, మీరు అక్షంతలు తీసుకోండి. ఇద్దరు పిల్లలకి ఆపరేషన్ చేసుకున్నామ్మా. ఎందుకు పిల్లలు కష్టపడి హ్యాపీగా ఉండండి, శాంతంగా. ఒకసారి వేసుకో, ఒక బిడ్డ కాదనుకోండి. సార్ చురుగ్గా అందరు కలిసి సంపూర్ణ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కమ్మకొత్తూరు గ్రామంలో సిడిపిఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తల్లిపాల యొక్క విశిష్టత గురించి, తర్వాత తల్లిపాలు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళకి పట్టడం మంచిది, ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ తల్లిపాలు అనేది బిడ్డకు చాలా శ్రేష్టము, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ప్రతి తల్లి కూడా పాలు అనేది తప్పకుండా ఇవ్వాలి. ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఏంటి విషయాలని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిజేరియన్ అయి ఉండొచ్చు, లేదంటే వివిధ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఇలాంటి సమయాల్లో 1 గంటలో పాలిచ్చే తల్లుల సంఖ్య కొంత తక్కువ ఉంది. మన ఈ సంవత్సరము ప్రతి చోట కూడా ఈ ప్రచారం చేస్తున్నాము. మొదటి ఫార్ములా ఏంటి అంటే 1 గంటలోపు తల్లిపాలు ఇచ్చే విధంగా మనం గ్రామాల్లో చెప్తున్నాము. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు మాత్రమే ఇవ్వకుండా మనం వేరేది అంటే తేనె నీళ్ళు ఇవ్వడము, చక్కెర నీళ్ళు ఇవ్వడము, లేదంటే వేరే ఆవు పాలు పోయడము, ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ చేయకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎందుకు అంటే 6 నెలల లోపు పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనకి డయేరియా, న్యూమోనియా అనేది చాలా ఎక్కువగా పిల్లలు బారిన పడి చనిపోతున్నారు.
ఇదంతా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం తల్లిపాలు మాత్రమే 6 నెలల వరకు ఇవ్వాలి, మిగతా నీళ్లు కూడా అవసరం లేదు అనేది ప్రచారం చేస్తున్నాము. 3వ పాయింట్ ఏంటంటే 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తూ 7వ నెల నుంచి అనుబంధ ఆహారం అన్నమాట. అంటే అన్ని రకాల ఆహారాలు, అన్నము, పప్పు, క్యారెట్ కానీ కూరగాయలు ఉడకబెట్టి అవన్నీ కూడా ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం 7వ నెల నుంచి ప్రారంభించాలి. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే బాలామృతం ఇవన్నీ కూడా మనము పిల్లలకి ఇవ్వాలి. ఆ విధంగా అయిపోయినాక మళ్ళీ 2 సంవత్సరం 4వ పాయింట్ ఏమంటే 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తూ అనుబంధ ఆహారం కంటిన్యూ చేయాలి. ఈ విధంగా మనం ప్రతి ఒక్క తల్లిగాని చేస్తే మనకు మెయిన్ ప్రధాన సమస్యలు పిల్లలకు ఉండేది బరువు తక్కువ పిల్లలు, అంటే వయసు తగ్గ బరువు సరిగ్గా లేకపోవడం, ఎత్తు తగ్గ బరువు సరిగ్గా లేకపోవడం, వయసు తగ్గ ఎత్తు సరిగ్గా లేకపోవడం అనే 3 రకాలైన సమస్యలు బాధపడుతున్నారు. అదేవిధంగా రక్తహీనత, ఈ 4 సమస్యని వాళ్ళని బారి నుంచి రక్షించాలి అంటే తల్లిపాలు మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా తల్లిపాలు అనేది ఇవ్వాలి. తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం కూడా ఇవ్వాలి. ఈ విధంగా మనము ప్రతి ఒక్క మన ప్రాజెక్ట్ పరిధిలో ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. ధన్యవాదాలు. తిరుమల శ్రీవారి ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభిస్తోంది. రోజు రోజుకు పాత రికార్డులు బద్దలు కొడుతూ హుండీ ఆదాయం దూసుకుపోతోంది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంపై స్పెషల్ ఫోకస్. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం కావడంతో నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇలా వచ్చే భక్తులు ఆపద మొక్కుల వాడికి ముడుపు కట్టి ఆ ముడుపులను తమ తాహతకు తగ్గట్టు శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించడం ఆనవాయితీ. భక్తులు చిల్లర నాణ్యాలు మొదలుకొని విలువైన ఆభరణాల వరకు స్వామివారి హుండీలో సమర్పిస్తూనే ఉంటారు. ఇలా భక్తులు వేసిన కానుకలతో హుండీ దాదాపు రోజుకు 8 నుంచి 12 సార్లు నిండుతుంది. నిండిన హుండీని భక్తుల సమక్షంలోనే సీల్ వేసి పరకామణి మండపాన్ని తరలిస్తారు. అక్కడే స్వామివారి హుండీ లెక్కింపు నిత్యం జరుగుతూ ఉంటుంది. జూలై మాసంలో తిరుమలంతా భక్తజన సంద్రంగా మారింది. విశేష పర్వదినాల్లో కనిపించే భక్తుల రద్దీ జూలై మాసం మొత్తం కనిపించింది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసిన పరిస్థితి. 1,00,000కు పైగా భక్తులు తిరుమలకు ప్రతినిత్యం చేరుకుంటూ ఉన్నారు. రద్దీకి అనుగుణంగా అదే స్థాయిలో శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. గత 29 నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల మార్కు దాటుతోంది. ఇక ఒక్కరోజు హుండీ ఆదాయం గత ఏడాది జనవరి 2వ తేదీ 7.68 కోట్ల మార్కు దాటింది. ఇప్పటి వరకు ఉన్న హుండీ ఆదాయంలో ఇదే ప్రథమం. ఇక్కడ 2022 అక్టోబర్ 23వ తేదీ శ్రీవారి హుండీ ఆదాయం 6.31 లభ్యమైంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం జూలై 27, 2018లో 6.28 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ రికార్డుగా ఉంది. అంతకు మునుపు 2012 జనవరి 1వ తేదీన 4.23 కోట్ల రూపాయల రికార్డు ఉండగా అదే ఏడాది 2012 ఏప్రిల్ 1వ తేదీ 5.73 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. జూలై మాసంలో రికార్డు స్థాయిలో భక్తులు హుండీ కానుకలు సమర్పించారు. ఈ ఏడాదిలో ఇదివరకు నమోదైన హుండీ ఆదాయాల్లో ఇదే అత్యధికంగా టీటీడీ రికార్డ్స్ చెప్తున్నాయి. తమ ముడుపుల రూపంలో స్వామివారికి 125 కోట్ల భక్తులు కానుకలుగా సమర్పించారు. వరుసగా 29వ నెల 100 కోట్ల మార్కును దాటడం మరో విశేషంగా చెప్పవచ్చు. భారత 78వ స్వాతంత్ర దినోత్సవానికి తిరుపతి జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతి కేంద్రంగా జిల్లా ఏర్పడిన తర్వాత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యక్ష సమీక్ష సమావేశం జరిగింది. భారత 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై తాజాగా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారాపరెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల కిషోర్, ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తిరుపతి నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమ ఏర్పాట్ల పూర్తి పర్యవేక్షణ ఆర్డీఓ చేయాలని సూచించారు. పెరేడ్ గ్రౌండ్ నందు బందోబస్తు, జెండా వందనం, వేదిక అలంకరణను, కవాతు ఏర్పాట్లను పోలీస్ శాఖ, తుడావారు వివిధ అంశాల సమన్వయంతో ఏర్పాట్లు ఉండాలని సూచించారు. సీటింగ్ ఏర్పాట్లను అర్బన్ తహసీల్దార్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ డిఈఓ చూడాలని, ప్రథమ చికిత్స కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డిఎంఎన్హెచ్ఓ, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వసతి ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, గ్రామీణ నీటి సరఫరా ఎస్సీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై స్టాల్స్ మరియు శకటాలను వివిధ శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పలు శాఖలు సాధించిన ప్రగతి నివేదిక తయారీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను సమాచార శాఖ పర్యవేక్షించాలని తెలిపారు. ఇండిపెండెన్స్ డే ఏర్పాట్ల కోసం కేటాయించిన పనులను ఎలాంటి లోపాలు లేకుండా సంబంధిత శాఖలు సక్రమంగా నిర్వహించాలన్నారు. గృహ నిర్మాణ శాఖపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్తో పాటు కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనుల పురోగతి చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇళ్లు కల్పించే సమున్నత సంకల్పంతో ఉందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తాజాగా తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసాల్తో పాటు కలిసి సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా రోజువారీ స్టేజ్ కన్వెన్షన్ పురోగతిపై సమీక్షించుకుని సకాలంలో లక్ష్యాలు సాధించాలన్నారు. అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రోజువారీగా 36,618 స్టేజ్ కన్వెన్షన్ల పురోగతి సాధించేలా పనితీరు ఉండాలని సూచించారు. ఇక నుంచి ప్రతి వారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష స్థానాన్ని సూచించారు. ప్రారంభం కానివి పునాది నుండి గోడల స్థాయికి వచ్చిన వాటిని పైకప్పు స్థాయికి ఇలా 28,931 ఇళ్లు, పూర్తి స్థాయి రూఫ్ క్యాస్ట్ స్థాయికి 7,687 స్టేజ్ కన్వర్షన్ పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునాది స్థాయి నుండి గోడల స్థాయి, ఆ పైన రోజువారీగా ఏఈల వారీగా పురోగతి ఉండేలా చూడాలని సూచించారు. వచ్చే శుక్రవారం నాటికి పురోగతి వైపు చర్యలు ఉండాలని తెలిపారు. ఈఈలు, డిఈ, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లక్ష్యాల సాధనలో గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. రానున్న నెలలో మరింత వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి అధికారులు స్టేజ్ కన్వర్షన్పై దృష్టి పెట్టి పురోగతి చూపాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథకం సంచాలకులు వెంకటేశ్వరరావు, ఈఈలు మోహన్ రావు, శేషగిరి, డిఈలు శ్రీనివాసరావు, జహీర్, దాసయ్య, సత్యనారాయణ, షబ్బీర్, ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ను తనిఖీ చేశారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తాజాగా డక్కిలి మండల పరిధిలోని అల్లూరుపాడు రిజర్వాయర్ను నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గంలో పాటు తిరుపతి నగరానికి కూడా త్రాగునీరిచ్చే అవకాశం ఉందన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్లో అంతర్భాగమైన అల్తూరుపాడు రిజర్వాయర్ను కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి మండల పరిధిలోని అల్తూరుపాడు రిజర్వాయర్ మరియు సంబంధిత కాలువ పనులను ఇంజనీరింగ్ నీటిపారుదల శాఖ అధికారులతో పాటు పరిశీలించారు. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్లో అంతర్భాగమైన ఆల్తూరుపాడు రిజర్వాయర్ పూర్తయితే శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సుమారు 90,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, పరిసర ప్రాంతాల్లో మధ్యలో చెరువులు, 230 నుంచి సుమారు 2.50 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ పెండింగ్ భూసేకరణ అంశంపై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 34 కిలోమీటర్ల వద్ద తెలుగుగంగ కెనాల్ నీటిని ఆల్తూరుపాడు రిజర్వాయర్కు లిఫ్ట్ చేసి రిజర్వాయర్ నింపడం జరుగుతుందని ఇరిగేషన్ శాఖ అధికారులు కలెక్టర్ తెలిపారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ సామర్థ్యం 1 టీఎంసీలని 70% పూర్తి అయిన సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువల ద్వారా మేర్లపాక చివరి ట్యాంకుకు నీరు గ్రావిటీపై ఇవ్వడం జరుగుతుందన్నారు. మేర్లపాక లిఫ్ట్ నుండి నీటిని లిఫ్ట్ చేసి మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్కు పంప్ చేయడం ద్వారా తిరుపతి, తిరుమల త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుగంగ సూపరింటెండెంట్ ఇంజనీర్ మదన్ గోపాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటగిరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గత 24 గంటల్లో స్వామివారిని 67,916 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,916 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో 23,010 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచుకున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసముల 1000 టోకెన్స్ జారీ చేస్తోంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తోంది. ఈ మధ్యకాలంలో అందరికీ సంపాదన పెరిగింది. డబ్బు సంపాదన కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెడుతున్నాం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన వివాహ వేడుకలో ఒక స్వీట్ తినలేని పరిస్థితి ఆ వీడియోలో కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనే సామెతకు సరిపోయేలా సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఉత్తర భారతదేశంలో జరిగిన వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వచ్చిన అతిథులకు సింహాసనం లాంటి ఖరీదైన కుర్చీలను వేసి వెండి పెండాల్లో భోజనాలు వడ్డించారు. ఈ వడ్డింపు ప్రక్రియలో భాగంగా స్వీట్లు వేసే ఓ వ్యక్తి అందరి వద్దకు వెళ్లి స్వీట్లు చూపిస్తున్నా ఒక్కరు కూడా తినలేని పరిస్థితి వీడియోలో ఉంది. దీన్ని చూసిన నెటిజన్లు ఎంత సంపాదించి ఏం లాభం, కడుపు నిండా తినడానికి కూడా అదృష్టం ఉండడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరైతే మనం సంపాదన వైపు పరిగెడుతూ ఆరోగ్యాన్ని మర్చిపోతున్నామని, కడుపు నిండా ఇష్టమైన పదార్థాలు కూడా తినలేని స్థితికి వచ్చామని కామెంట్లు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఎస్సీ బాలికల హాస్టల్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ, సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. శ్రీకాళహస్తిలో ఆడికృతిక ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవస్థాన సమేత శ్రీ చెంగలరాయ స్వామి వారికి ఘనంగా పార్వేట ఉత్సవం, ఉభయ దేవేర్లతో కలిసి స్వామివారు పురవిహారం. శ్రీకాళహస్తి కన్నలి ఓటేరు కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, పట్టణంలో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.